హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా యాజ్ యూజువల్ అండి, డైలీ వాకింగ్కి వెళ్తామని చెప్పాను కదా. సో పిల్లలతోనైతే వాకింగ్కి వెళ్తున్నానండి. ఇక్కడ మా హరిబాబు రుషిబాబు కూడా వచ్చేస్తున్నారు మాతో పాటే. అంటే అరౌండ్ 6-6:30 ఆ టైంకి వెళ్తున్నాము. సో పిల్లలు కూడా లేచేస్తున్నారండి. అక్కడైతే ఇంకా మంచి పార్క్లో కదా ఆడుకోవచ్చులే అనేసి అయితే పిల్లలు వస్తామన్నారు. సరే అని తీసుకెళ్తూ ఉన్నాము. అండ్ మీరు అడుగుతున్నారు కదా అన్నప్రాసన గురించి, అవన్నీ అయితే వ్లాగ్లో చెప్పానండి. ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంక ఇవాళ సండే కదండి, అంటే ఇది నిన్నటి వ్లాగు. సో వీకెండ్ కదా, అసలు పార్క్లో అయితే ఎవ్వరూ లేరు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా నేను మా హస్బెండే సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఒక 5-6 రౌండ్లు అయితే వేసాము. తర్వాత అయితే ఇక్కడ నేనైతే పిల్లలతో ఉయ్యాల ఆడుతున్నానండి. అసలు చాలా డేస్ అయిపోయింది అంటే ఆడుకొని ఇలా. సో ఇంకా పిల్లలతోనైతే మంచిగా నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మేమైతే సాంగ్స్ పెట్టుకున్నామండి. అంటే చెవులో మంచిగా భక్తి గీతాలు అవి ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకొని మంచిగా డైలీ వాకింగ్ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ అయితే మీరు అందరు తప్పకుండా వాకింగ్ చేయండి. ఎవరికైతే ఇలా డెలివరీ అయిపోయిందో వాళ్ళైతే మ్యాండేటరీగా చేయండి. ఎందుకంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నేను ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి. అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పేది ఒక్కటే, వాకింగ్ మాత్రం తప్పకుండా చేయండి అని. ఇక్కడైతే చూసారు కదా, మా హస్బెండ్ పట్టుకొని వెళ్తున్నారు. అంటే మా హస్బెండే కావాలండి, బాబాయ్ అనేసి వాడు డాడీ అనేసి ఇంకా నాతోనైతే రారంట. ఇక్కడికి వచ్చేసరికి మా చిన్నోడైతే లేచేసాడండి. పాపం మార్నింగ్ నుంచి మేము కనిపించలేదు కదా, సో లేచేస్తే ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఇంకా పిల్లలకైతే హాట్ వాటర్ తాగిపిస్తున్నాను ఇక్కడ డైలీ. అంటే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగిపిస్తానండి ఇద్దరు పిల్లలకి. సో చిన్న బాబుకి కూడా ఇంకా మా హస్బెండ్ అయితే మసాజ్ చేసేస్తారు ఆయిల్తోని. అండ్ చిన్న బాబుకి ఫుడ్ ఏం పెడుతున్నానో కూడా వాళ్ళు చూపిస్తానండి. అరౌండ్ 10 ఆ టైంకి, అంటే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా మా చిన్నోడికి అయితే ఇలా బనానా వేసేసి ఇచ్చేసానండి ఇందులో. అండ్ ఫ్రూట్ నిబ్బర్ యూస్ చేయొద్దు అంటారు, బట్ నేను మా పెద్ద బాబుకి కూడా యూస్ చేశానండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మీరు కానీ నార్మల్గా పెట్టారనుకోండి, కొంచెం ఎక్కువగా వెళ్ళడం తక్కువ ఉంటుంది కదా. సో ఇందులో అయితే బెటర్ అండి, నేను చూపిస్తున్నాను కదా. సో కొంచెం కొంచెం వస్తుంది, వాళ్ళు సక్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా తినకపోయినా అంటే ఇలా చిన్న చిన్నగా పెట్టండి. సో వాళ్ళకి కూడా ఆ టేస్ట్ అవన్నీ తెలుస్తుంది కదా. చూసారు కదా, కొంచెం తిన్నాడు మా బాబు అయితే. ఇలా కొద్దిగా అయినా పర్లేదండి. ఇప్పుడు మా అయితే అంటే స్టార్టింగే కదా, సో వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ తెలవడానికి నేనైతే ఇలా పెడుతున్నాను అంతే. నార్మల్గా రైస్తో చేసి పెట్టానండి, అస్సలు సరిగ్గా ఇష్టంగా తినట్లేదు, అందుకే ఇది పెట్టాను. ఇంకా మా మమ్మీ అయితే మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టింది. మనీ వచ్చాడండి, మనీ అయితే ఇంటికి వెళ్తున్నాడంట. సో ఇంకా మ్యాంగో కట్ చేసి అంటే మనీకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాము. ఇంకా మా హస్బెండ్ అయితే మనీని ఇంకా ట్రైన్ ఎక్కియడానికి అయితే వెళ్ళిపోయారండి, ఆయన అయితే వెళ్ళిపోయారు. అండ్ నేను ఇలా బాబుకు ఫుడ్ పెట్టగానే మంచిగా అవి వాష్ చేసేసి ఇలా హాట్ వాటర్లో అయితే బాయిల్ చేస్తానండి. సో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలవి కదా, సో బ్యాక్టీరియా అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్ అండి, అందుకే ఇలా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ నన్ను చాలామంది కామెంట్స్ చేశారు, ఫుడ్ ఏంటి మీరు అలా పడుకోబెట్టి పెడుతున్నారు అదంతా అనేసి. అంటే మా పెద్ద బాబుకి అలానే పెట్టానండి. అండ్ చిన్న బాబు ఇంకా సరిగ్గా కూర్చోవట్లేదు ఒళ్ళో. సో ఎందుకులే అనేసి అలా మా మమ్మీ అయితే ఇంకా అలా పెట్టమని చెప్పింది, ఇంకా అందుకే అలా పెడుతున్నాను. అండ్ ఇక్కడైతే మెత్తల్లో కర్రీ వండుతున్నానండి. అబ్బా, నేను రీసెంట్ టైంలో నేను చేసిన రెసిపీ ఫెయిల్ అవ్వడం ఇది ఒక్కటేనేమో. ఎందుకోనండి, అంటే మా హస్బెండ్ ముందు రోజు తీసుకొచ్చారు, ఎక్కువ 1 kg అంతా తీసుకొచ్చారు. 1/2 kg వండేసి 1/2 kg ఫ్రిడ్జ్లో పెట్టాను. బట్ ఇవి ఎందుకో అస్సలు టేస్ట్ అయితే మారిపోయాయి, అస్సలు బాగాలేదు కర్రీ అయితే. ఇంకా పిల్లలేమో దానికి తోడు చిన్న చేపలు మేము తినము అనేసి అయితే చెప్పారు. మెయిన్గా మా హరిబాబు చెప్పాడండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే దేనికి ఫోర్స్ చేయరు, ఇదే తిను ఇలానే ఉండు అనేసి అయితే చెప్పాను కదా. సో ఇంకా వెంటనే వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చారు. సో ఇంకా మళ్ళీ లంచ్ టైంకి మళ్ళీ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ అయితే వండుతూ ఉన్నానండి. సో ఎక్కువగానే తీసుకొచ్చారు, అంటే 2 టైమ్స్కి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే తీసుకొచ్చారు. నేను కర్రీ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా పైనాపిల్ వాళ్ళకి కట్ చేసి ఇస్తున్నారండి. ఇంకా మా పద్మ పిల్లలు చెప్పాను కదా, సో పద్మ పిల్లలు కూడా ఉన్నారనేసి 2 అమ్మాయిలండి పద్మకైతే. చూసారు కదా, తనంత అమ్మాయిలు ఉన్నారండి. నాకైతే షాక్ అనిపిస్తుంది. అంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారంట. సో పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారండి. వాళ్ళైతే ఇంకా మా వాళ్ళకి సమ్మర్లో భలే హ్యాపీగా ఉంది,
భలే ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి. సో ఇక్కడ నేనైతే ఇంకా వంట చేస్తూ ఈ మధ్య అయితే నేను చెప్పాను కదా ఎక్కువసేపు నిల్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి, ఇంకొక చిన్న స్టూల్ తెచ్చేసి కిచెన్లోనే వేసేసుకున్నానండి. హ్యాపీగా స్టూల్ మీద కూర్చొనేసి వంట చేస్తూ ఉన్నాను. అంటే ఎక్కువసేపు ఉండాలి కదా కిచెన్లో. సో ఇక్కడ నేను పైనాపిల్ అయితే తినేస్తూ ఉన్నానండి. చాలా డేస్ అయిపోయింది నా డెలివరీ అయిపోయాక, ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటా నేను పైనాపిల్ తినడం. డెలివరీ అయిపోయాక కాదులేండి, ప్రెగ్నెన్సీలో కూడా మనం పైనాపిల్ తినాం కదా. చాలా డేస్ అయిపోయింది ఇంకా పైనాపిల్ అయితే తింటున్నాను. ఇంక ఇప్పుడైతే అన్ని ఫ్రూట్స్ తింటున్నానండి. అంటే డెలివరీ అయిపోయి 6 months అయిపోతుంది కదా, ఇంకా బిర్యానీలు ఏంటి అన్నీ తినేస్తున్నాను. ఆల్ టైమ్ ఫుడ్ అయితే తినేస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పాను కదా స్టూల్ వేసుకొని ఇక్కడే కూర్చున్నానండి. అండ్ యాక్చువల్గా అయితే ఇవాళ మటన్ తెచ్చుకుందాం అనుకున్నామండి. బట్ డాక్టర్ అయితే మటన్ అస్సలు తినొద్దని చెప్పారు నన్ను. ఇంకా నా జీవితంలోకి వెళ్ళి మటన్ అనే చాప్టర్ వెళ్ళిపోయిందేమో. ఇంకా మటన్ అయితే తినండి, ఓన్లీ చికెన్ అంటే ఫిష్ ఇవే తినమని చెప్పారు. సో అవే తింటూ ఉన్నాను. హరిబాబు అండి అసలు ఫ్రూట్స్ తిండండి. నార్మల్గా అయితే ఏవి ఇచ్చినా చూసారు కదా ఎలా తింటున్నాడో. బట్ ఇక్కడికి వచ్చాక పిల్లలు తింటున్నారు కదండి. సో పిల్లలు తినడం చూసి నేర్చుకొని కొద్దిగా అలవాటు అయిపోయాడండి. ఇప్పుడైతే మంచిగా తింటున్నాడు. ఏ ఫ్రూట్ ఇచ్చినా తినేస్తున్నాడండి. అండ్ ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొస్తారు. సో అన్ని రకాల ఫ్రూట్స్ తినేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ చేసేసాను. మంచిగా తినేసామండి కడుపు నిండా. ఇంకా మా హస్బెండ్ టాయ్స్ ఆర్డర్ చేశారండి. మొన్న చిన్న బాబుకి కొన్ని టాయ్స్ ఆర్డర్ చేసామని చెప్పాం కదా, దాంతోపాటే ఇంక ఇవాళ మా పెద్ద బాబుకి కూడా కొన్ని పెట్టారు, టాయ్స్ ఆర్డర్ చేశారు. ఇంకా అవైతే డెలివరీ వచ్చాయా. ఇంకా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైటింగో, అసలు అది ఓపెన్ చేసేదాకా కూడా ఆగట్లేదు. ఇంకా చాలామంది అంటారేమో డబ్బులు వేస్ట్ చేస్తారు టాయ్స్కి అదని. బట్ మా ఫీలింగ్ ఏంటి అంటే పిల్లలు ఇంట్లో అపార్ట్మెంట్లోనే ఉంటారు కదండి, ఎక్కువ ట్రావెల్ కూడా చెయ్యము. సో ఇలా ఏవైనా టాయ్స్ పెడితేనే ఆడుకుంటారనేసి అయితే మా ఫీలింగ్. అండ్ ఇలా టాయ్స్ కోసం అయితే కొంచెం ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తామండి. ఆడుకుంటాడు కదా బాబు అనేసి, లేకపోతే ఏడ్ చేస్తాడండి. ఇంకా ఈ చిన్న బాబుతో నాకు కుదరదు బయటికి తీసుకెళ్ళడం అదంతా అనేసి ఇలా డిఫరెంట్ టాయ్స్ అయితే పెట్టామనుకోండి ఎగ్జైట్ అయిపోతాడు కదా. సో ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడే చెప్పాను మా హస్బెండ్కి, ఇంత చిన్న బాబు ఆడలేకన్నా అంటే మా హస్బెండ్ లేదు వాడు ఆడతాడు అనేసి అయితే చెప్పారు. వాళ్ళకేమో ఆ రింగ్స్ వేయడం రావట్లేదు. ఇంక కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆడతారండి అలా రింగ్ వేయడం. అంటే దీంతో కాన్సన్ట్రేషన్ అదంతా పెరుగుద్దంట పిల్లలకి, అందుకే ఇది పెట్టారు. ఇంకా సర్లే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే ఇంకా తీసుకున్నాము ఇదైతే. ఇక్కడైతే ఇంకా మా చిన్న బాబుకి అంటే మార్నింగ్ పెట్టాను కదండి ఫుడ్. సో మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే మేము మ్యాంగో తింటున్నాము. సో మ్యాంగో కూడా ఇస్తున్నాను బాబుకి అయితే. ఇదైతే ఒక 2-3 hours వాటర్లో సోక్ చేసి పెట్టానండి మ్యాంగో. సో అది ఆ తర్వాత ఇస్తున్నాను. మ్యాంగో కూడా ఇష్టంగానే తింటున్నాడండి. ఇంకేది ఇచ్చినా ఇలా ఫ్రూట్ నిబ్బర్లో అయితే ఇస్తున్నాను. నార్మల్గా మొన్నటి వరకు అయితే ఫ్రూట్ ప్యూరీలో అలా పెట్టానండి, యాపిల్ బాయిల్ చేసి అలా. అసలు ఇష్టంగా తినట్లేదు. సర్లే ఇంకా ఏదో ఒకటి తింటే సరిపోతుంది కదా, ఇలా మ్యాంగో అయినా బనానా అయినా అనేసి ఇంక ఇక్కడైతే మ్యాంగో పెట్టేశాను బాబుకి. చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా, అంటే బాబుకి అన్నప్రాసం చేయకుండానే ఫుడ్ పెట్టేస్తున్నారా ఇవన్నీ అడుగుతున్నారు కదా. సో ఇప్పుడైతే మీకైతే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నానండి. అంటే నార్మల్గా బాబుకి అయితే అన్నప్రాసం చేయడానికి అయితే డేట్ ఫిక్స్ చేసామండి. అంటే మంచి రోజు చేయాలి కదా. సో అత్తమ్మ అయితే ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి నక్షత్రం అవన్నీ చూపించారంట. June 2 అండి అన్నప్రాసం అయితే. సో మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్తున్నాము. అంటే 28 ఆ టైంకి అయితే 29కి వెళ్తామండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పుడే పేరు పెట్టడము, అన్నప్రాసన అండ్ గుండు కూడా తీపిస్తామండి. అంటే పుట్టెంటికలు తీపిస్తారు కదా. సో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అబ్బాయిలు అయితే 8 నెలలకు చేస్తారండి అన్నప్రాసన, అమ్మాయిలు అయితే 6 నెలలకు చేస్తారంట. సో మా లడ్డు బాబుకి అయితే గుండు చేపిస్తామండి. యాక్చువల్గా ఒక్కసారి అయితే ఫోటోషూట్ కూడా చేపిద్దాం అనుకున్నాం. అంటే ఇవి పుట్టు వెంట్రుకలు కదా, బాగున్నాయి కదా మా లడ్డుకాయ హెయిర్. సో ఫోటోషూట్ చేపిద్దాం అనుకుంటున్నాం బెంగళూరులో. చూడాలి మరి అది పాసిబుల్ అవుతుందో లేదో. సో మేమైతే అన్నప్రాసనకి వెళ్తున్నామండి June 2. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదా అనేసి అయితే. సో ఈ మంత్ ఎండ్కి అయితే వెళ్తామండి. ఇంకా చాలా షాపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా వాడిని అన్నే చూస్తూ ఉన్నాడు నేనేం మాట్లాడుతున్నానా అనేసి. అసలు ఏమీ ఫుడ్ తినట్లేదండి, కొంచెం ఫ్రూట్ ప్యూరీలు అంతే తింటున్నాడు. అండ్ ఉగ్గు కూడా ఇప్పుడైతే పెట్టట్లేదు, ఎందుకంటే అన్నప్రాసన అయిపోయినాకే ఉగ్గు పెడతాను. పెద్ద బాబుకి కూడా సేమ్ ఇలానే చేశానండి. అంటే కొంచెం ఫ్రూట్ ప్యూరీలు అంతా పెట్టాను 8th month వరకు. సో 8th month అయిపోయాక అప్పుడు ఉగ్గు అదంతా చేసేసి అయితే పెట్టాను అన్నప్రాసన అయిపోయాక. బెటర్ కదండి అన్నప్రాసన చేస్తే అన్నం పెట్టామనుకోండి మంచిది కదా అనేసి అయితే అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం చేస్తాడో మా లడ్డు బాబు అయితే. తీయమ్మా తీయరా
కొంచెం టీతింగ్ వస్తున్నట్టుందండి, కొంచెం మోషన్స్ అవుతున్నాయి. ప్లస్ ఇదిగోండి చూసారు కదా, ఇలా ఎప్పుడు చూడు నోట్లో వేలు వేసుకొని పెట్టుకుంటూ ఉన్నాడు. సో డాక్టర్ అయితే నార్మల్గా ఇప్పుడు టీతింగ్ ఫేజ్, అందుకే అలా చేస్తున్నారు అని అయితే చెప్పారు. సో మీకైతే ఫుడ్ రెసిపీస్ షేర్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఓన్లీ ఫ్రూట్ ప్యూరీలు పెడుతున్నాను. మీకు ఇవాళ వ్లాగ్లో చూపించాను కదా, మార్నింగ్ బనానా పెట్టాను, ఇంతకుముందు మ్యాంగో పెట్టాను. సో ఇప్పుడు ఇంకా ఏదైనా వాటర్ మిలన్ ఏదైనా కట్ చేస్తే అలా పెడుతూ ఉంటాను. అంటే మేము తినే ఫుడ్డే, ఇంట్లో ఫ్రూట్స్ అవన్నీ పెడుతున్నాను ప్రజెంట్ అయితే. అండ్ కొంచెం కొంచెం వాటర్ కూడా తాగిపిస్తున్నానండి. డాక్టర్ అయితే 50 ml తాగిపోయమన్నారండి వాటర్. సో డైలీ కొంచెం కొంచెం వాటర్ తాగిపిస్తున్నాము. అండ్ కోకోనట్ వాటర్ కూడా తాగిపించవచ్చంట. సో కోకోనట్ వాటర్ కూడా తాగిపిస్తున్నాము కొంచెం కొంచెము. వద్దమ్మా వద్దు, కూర్చో. మా బాబు చూడండి అసలు ఎంత అంటే కూర్చోడంట ఇట్లా ఉన్నాడు అసలు. అమ్మో, ఇంకా పాకితేనైతే ఎలా ఉంటాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నా సిచ్యువేషన్ ఏంటో. ఇప్పుడు అంటే అమ్మ హరి కూడా ఉన్నారు కదా, రుషిబాబు కూడా బాగా ఆడుకుంటున్నాడండి. సో వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే అమ్మ అన్నప్రాసనకు వస్తుంది మాతో పాటే. సో అటు నుంచి అటే వెళ్ళిపోతారు ఇంకా కరీంనగర్కి. అప్పుడు ఎంత ఉంటుందో అండి ఇద్దరితోని, ఇంకా చూడాలి. ఇంకా బట్టలు అయితే షాపింగ్కి నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం అనుకుంటున్నాము. అంటే ముగ్గురికి సేమ్ డ్రెస్సెస్ తీసుకుందాము, మా హస్బెండ్కి బాబు ఇద్దరికి అంతా సేమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మరి అంటే రామ్రాజ్లో సేమ్ ఇలా ఉంటాయి కదా పంచ అలా టైప్లో, అవైతే తీసుకుంటాము. అండ్ మేమైతే అన్నప్రాసన అప్పనపల్లి అని ఉంటుందండి అత్తమ్మ వాళ్ళకి. సో అదే సెంటిమెంట్, అంటే పిల్లలందరికీ, ఇంకా మా బావగారి వాళ్ళ పిల్లలకి, మా రుషిబాబుకి అందరికి అక్కడే చేయించారు. అండ్ మా హస్బెండ్ కూడా అక్కడే చేయించారంట అన్నప్రాసన, అంటే పుట్టు వెంట్రుకలు తీయడం అదంతా. సో అక్కడే ఇంకా మా లడ్డు బాబు కూడా ఇంకా మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉన్నాము. ఎందుకు మేము ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు అని అంటారేమో, అంటే పురుడు అవన్నీ మా పిల్లలు ఎవ్వరికీ చేయలేదండి. సో ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబర్స్ అంటే ఏదో సెలబ్రేట్ చేసుకోవాలని కాదు కదా, నేనైతే అత్తమ్మ వాళ్ళ ట్రెడిషన్ ఎక్కువగా ఫాలో అవుదాం అనుకుంటాను. ఎందుకంటే పిల్లల విషయం కదండి. సో ఎందుకు చెప్పండి, ఇంకా నేను ఏదో కొత్తగా చేసి మళ్ళీ అదేదో అయితే ఎందుకనేసి నేనైతే ఇంకా వాళ్ళు ఏది చెప్తే, అత్తమ్మ ఏది చెప్తే అదే ఫాలో అవుతాను. సో అత్తమ్మ వాళ్ళ దాంట్లో సీమంతమైన నార్మల్ గుయ్యాల్లో వేయడమైనా అదంతా ఏమీ లేదండి. ఓన్లీ 8th monthలో అన్నప్రాసన అదొక్కటే ఉంది. అందుకే ఇంకా డైరెక్ట్ అదే చేసేస్తూ ఉన్నాం. అండ్ ఇదంతా చెప్పాను కానీ మెయిన్ విషయం చెప్పడమే మర్చిపోయానండి. అంటే బాబుకి ఇలా మనం అక్షరాలు చూస్తాం కదా పేరు పెట్టడానికి, సెకండ్ కా వచ్చిందట అండి. సెకండ్ కా మీద ఏమి ఉండవు కదా నేమ్స్ అయితే. సో మళ్ళీ అడిగితే అది వా వచ్చిందట అండి. సో వా మీద మీకేమైనా నేమ్స్ తెలిస్తే, అంటే వంశీ ఇలా ఉంటాయి కదా పేర్లు, సో మీకు అలా ఏమైనా నేమ్ తెలిస్తే అంటే మీరైతే కామెంట్ చేయండి. సో అంటే ఎవరైనా మంచి నేమ్ చెప్పారనుకోండి, మేము చూస్తున్నాము, ఇంకేది ఫైనల్ చేసుకోలేదు. ఎవరైనా మంచి నేమ్ చెప్పారంటే మేము ఆలోచిస్తాము. మా బాబు పేరు పెట్టడానికి మీరు కూడా హెల్ప్ చేయండి. అంటే నేను మా బాబు పుట్టినప్పటి నుంచి యూట్యూబ్ చేస్తున్నానండి. సో మీరు అందరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కదా మా లడ్డు బాబునైతే. సో మీరు మా బాబుకి పేరు పెట్టడంలో అయితే తప్పకుండా హెల్ప్ చేయండి. అంటే మీకు తెలిసినవి కామెంట్ చేయండి. ఒకవేళ మాకు నచ్చితే మేమైతే అదే పేరు ఫైనలైజ్ చేస్తాము. ఏం పేరు పెట్టేస్తామో కూడా మీకు చెప్తాను, వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను కదా. మీరందరూ నేమ్ అయితే తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మా వాడు ఎన్ని స్టిల్స్ ఇస్తున్నాడో, భలే క్యూట్గా అనిపిస్తుందండి. అప్పుడే పెద్దోడు అయిపోతున్నాడు, అంటే పుట్టేసి 6 నెలలు అయిపోయిందా అనేసి అయితే షాక్ అవుతున్నామండి. అంటే డేస్ అయితే అలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదా. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మా రుషిబాబు అయితే రెడీ అయిపోతున్నారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగు ఎవరిదో పాప బర్త్డే అంట. సో వాళ్ళైతే ఇన్వైట్ చేశారనేసి మా రుషిబాబుని తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఫ్యామిలీ అందరినీ రమ్మన్నారంట అండి. ఇంకా నాకు ఈ చిన్న బాబుతో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వాలి, అదంతా ఎందుకులే కష్టం అనేసి ఇంకా మా వాళ్ళనే వెళ్ళమని చెప్పేశాను. ఇంకా వాళ్ళే వెళ్తున్నారు. మా హస్బెండ్ ఇక్కడ డైపర్ వేస్తున్నారండి. అంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు అయితే ఇలా డైపర్ వేసేస్తారు, ఎందుకులే సేఫ్ సైడ్ ఉంటుంది అనేసి. మేమైతే పెద్ద బాబుకి డైపర్ యూజ్ చేయమండి, ఓన్లీ నైట్ టైమే యూజ్ చేస్తాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేనేమో చిన్న బాబుని ఇక్కడ కింద పడుకోబెట్టేసి ఆడిపిస్తున్నాను. చూడండి ట్రావెల్ చేయడానికి ఎలా ట్రై చేస్తున్నాడో. ఇంకా అంటే కింద ఇలా పడికేసామనుకోండి ఫ్రీగా ఉంటుంది కదా. అండ్ ఈ ప్లే మ్యాట్ వేసేసి అయితే మంచిగా ఆడిపిస్తాము. దానిపైన డిఫరెంట్గా ఉన్నాయి కదండి కలర్స్, అవన్నీ చూసుకుంటూ మంచిగా ఆడుకుంటాడు. అండ్ ఇది నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, అరౌండ్ 500 రూపీస్ అనుకుంటా ప్లే మ్యాట్ అయితే. మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను అడగండి, నార్మల్గా లింక్ ఇస్తాను, చూస్తాను, అమెజాన్లో ఉంటుంది. ఇదిగో చూసారు కదా, నేను చెప్పాను కదా ఎలా లేవడానికి ట్రై చేస్తున్నాడో. ఇంకా పాకుతాడండి. ఇంకొక 1 monthలో మరి అంటే
ఇలా పాకుతారు కదా, అలా చేస్తాడేమో. ఇంక ఇక్కడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. నేనేమో ఇంక సైడ్కి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడే తింటానని చెప్పారు. సో ఓన్లీ నాకు, మమ్మీకి, హరికే కదా అనేసి అయితే వెజిటేబుల్ రైస్ చేసేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది. అండ్ ఇదైతే ఇండస్ వ్యాలీది కుక్కర్ అండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇవాళే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. అంటే ఇవాళ ఇందులో ఫుడ్ చేశానా, చాలా బాగా అనిపించింది. పెద్దగా కూడా ఉందండి. నార్మల్గా మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ ఇస్తాను, నా కూపన్ కోడ్ యూస్ చేయండి AA12 అని, మీకు ఆఫ్ కూడా వస్తుంది. సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మంచిగా వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. హ్యాపీగా చికెన్ కర్రీలో పెట్టేసుకొని అయితే ఇది తినేసాము. ఇంకా తినేసి కొద్దిసేపు అక్కడ కూర్చున్నామా, ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. అంటే బర్త్డేకి వెళ్ళాడు కదండి, సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట. సో ఇంకా రాగానే మా హరి, రుషి ఎగ్జైట్ అయిపోతున్నారు. మా హరిపాప అయితే కొద్దిసేపు బాధపడ్డాడండి, నన్ను కూడా తీసుకెళ్ళు బాబాయ్ అది ఇది అనేసి. కానీ ఇంకా అది ఆఫీస్ వాళ్ళది కదండి, ఎందుకులే ఇద్దరిని మా హస్బెండ్ హ్యాండిల్ చేయలేరు ఎట్ ఏ టైము అక్కడ బర్త్డే దగ్గర అనేసి తీసుకెళ్ళలేదు. ఇంకా వాళ్ళ హడావిడి వాళ్ళది, మా చిన్నోడికి హడావిడి మా చిన్నోడిది. ఇక్కడైతే ఇంకా అందుకే టాయ్స్ ఓపెన్ చేసేసి ఇద్దరు పిల్లలకి ఇచ్చేస్తున్నారు, ఆడుకుంటారు కదా అనేసి అయితే. ఇంక ఇక్కడేవో చిన్న చిన్నవి నోట్లట అండి తీసుకొచ్చుకున్నాడు, మనీ మనీ అనేసి అయితే ఆడుతున్నాడు. ఇంకా భలే ఉందండి ఇది, అదేంటి ఫ్రాగ్ ఇచ్చారు, టిక్ 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 మన భలే సౌండ్ వచ్చేస్తుంది. మా చిన్నోడికి అయితే భలే యూజ్ అవుతుంది. అది చూపెట్టినప్పుడల్లా భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా దాంతోపాటు ఒకటి ఇట్లా ఉంటుంది కదా స్లేట్, మ్యాజిక్ స్లేట్ లాగా, అది ఇచ్చారు. అండ్ ఒక బాల్ ఇచ్చారండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో టెడ్ బియర్ తీసుకెళ్లారంట అమ్మాయి అనేసి. సో వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. హ్యాపీగా అనిపించింది, పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మనం తీసుకెళ్ళిన గిఫ్ట్ కంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా, అదే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసాను కదా, ఇది ఇలా కిందికి అన్నాం అనుకోండి సౌండ్ వస్తుంది, టిక్ 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 అని. మా చిన్నోడైతే ఇంకా దాన్నే చూస్తూ ఉన్నాడండి, మా చిన్న బాబు అయితే. సో ఇదేమో హరిబాబుకి ఇచ్చేసాము. ఇంకా హరిబాబుకి అయితే ఇప్పుడు అంటే రాస్తున్నాడు కదా, సో యూజ్ అవుతుంది అనేసి అయితే ఇది ఇస్తున్నామండి. అండ్ మీరు అందరూ నేమ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో అంటే మేము నేమ్ పెట్టేటప్పుడు అయితే చిన్న బాబుకి మేము అంటే చూస్తాము, మేము కూడా వెతుకుతున్నాము ఏమైనా కొత్తగా యూనిక్ నేమ్ పెడదామనేసి అయితే ఆలోచిస్తున్నాము. సో ఇక్కడ మా చిన్నోడు చూసారా, వాడికి బొమ్మలు ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడండి. బాగా అసలు షార్ప్ అయిపోయాడు. ఇంకా ముగ్గురు అబ్బాయిలు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందండి కథ, అమ్మో. ఇంకా సో బాబుకైతే ఇంకా చెప్పాను కదా అంతే అండి, ఫ్రూట్ ప్యూరీలో పెడతాను. ఇంకెక్కువగా బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నానండి, ఎందుకంటే నా మిల్క్ సప్లై అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. సో బ్రెస్ట్ మిల్కే సరిపోతుంది బాబుకి అనేసి అయితే ఎక్కువగా మిల్క్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉన్నాను. సో కొద్దిగా ఇంకా ఫుడ్ కూడా పెడతానండి. ఇంకా అన్నప్రాసన అయిపోయాకైతే కొంచెం ఎక్కువగా పెడదామనేసి అయితే చూస్తున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి. అందరికీ అంటే నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.